ఎలా వచ్చాడు ఆయన భూమి మీదకి అనే విషయం అక్కడ చెప్తుంది కదండి. ఆయన మరి ఎలా దేవుని స్వరూపము కలిగిన వాడై ఉన్నప్పటికీ కూడా ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ ఎలా వచ్చాడు చెప్పండి, మనుషుని పోలికగా ఆయన పుట్టాడని, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడని, ఇంకేమని చెప్పండి, తను తానే రిక్తునిగా చేసుకున్నాడని, ఆకారమందు ఎలా ఉన్నాడు చెప్పండి, ఆత్మయ్య ఉన్నటువంటి దేవుడు కదా, గొప్ప మహిమలో ఉన్నటువంటి దేవుడు కదా. సో ఆయన మహత్యము గ్రహింప శక్యము కానిదని బైబిల్ గ్రంథం మనకు చెప్తుంది. సొలొమోను దేవుని మందిరాన్ని కట్టినప్పుడు ఆయన యొక్క ప్రార్థనలో ఒక మాట అన్నాడు, ఆకాశ మహాకాశములు సహితం నిన్ను పట్టచాలవే అనేటువంటి మాట. అంత గొప్ప దేవుడు, ఎంతో ఉన్నతమైనటువంటి మహిమను కలిగినటువంటి సమీపింపరాని తేజస్సులో వసించు అమరత్వము కలిగి ఉన్నటువంటి దేవుడు, అలాంటి గొప్పవాడైనటువంటి